యా యోస్మిటీ దగ్గర హోటల్కి వచ్చేసాము. రేపు మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు యోస్మిటీ నేషనల్ పార్క్. మస్తుంది హోటల్ అయితే, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో క్యూట్ మినీ హోమ్ జస్ట్ ఫర్ ద నైట్. సో సాడ్. వ్యూ చాలా బాగుంటుంది యాక్చువల్లీ, లేక్ వ్యూ బాగుండదా? అవునా, మోసం కదా ఇది, మరి మోసం చేశారు. అండ్ దిస్ ఇస్ ద బెడ్రూమ్. యా కనెక్ట్ అయింది. ఓకే గాయ్స్, సీ ఇన్ ద మార్నింగ్. బాయ్. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. సో డే 2 ఈరోజు యోస్మిటీ నేషనల్ పార్క్కి వెళ్తున్నాము. సో 2 hours దూరంలో అయితే ఒక హోటల్ తీసుకున్నాం, నైట్కి స్టే చేసాము. నవ్ వీఆర్ స్టార్టింగ్. పొద్దున్నే లేచాము యాజ్ యూజువల్. ఇంకా 2 hours డ్రైవ్ చేయాలి ఇక్కడ నుంచి. సో చెప్పు. యా, సీ యూ దేర్. అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి గాయస్. ఈరోజు మేము బ్రౌన్ అండ్ బాబా ఇస్ ఆల్సో వెరింగ్ బ్రౌన్. క్యూట్ కదా. ఓకే, సీ యూ దేర్. మొత్తం ఏదో రాజాసాబ్ మూవీలో చూపించినట్టే ఉంది ఇది. బాయ్ బేర్. రూమ్ నుంచి ఈ వ్యూ ఉంటుందని చెప్పారు, బట్ హోటల్ బయట నుంచి వ్యూ ఉంది. ఇంకా సన్ రైజ్ వస్తుంది కదా, బాగుంది. జూన్ లేక్ అంటే ఓన్లీ జూన్లోనే ఉంటుందా? బావా, వాట్ ఏ లొకేషన్. ఎట్లుంటుంది మరి ఈ లొకేషన్లో డ్రైవ్ చేయాలంటే మంచిగా అనిపిస్తుంది కదా, ఆ మౌంటైన్ వ్యూతో. అసలు డ్రైవ్ అంతా ఎవ్వరు లేరు, మా కోసమే రోడ్ అంతా వదిలేసినట్టుంది, మా యానివర్సరీ అని చెప్పేసి. కదా బావా, చూడక లేక్, మౌంటైన్స్, అసలు ఒక్క మనిషి కూడా లేడు. మా కోసమే ఇదంతా. ఇట్స్ లైక్ డ్రీమ్. చెప్పు బావా. చాలా బాగుంది డ్రైవ్, అమేజింగ్. ఎవరు కనబడట్లేదు రోడ్ మీద. Enjoying the ride. Yeah, with the mountain view. Must handsome no ba? Thank you. Rallo isakallo rasaru iddari perlu. అదే పాట గుర్తొస్తుంది నాకు, రాళ్ళు ఇసుక కానీ ఇసుక చూస్తే. పొద్దున్న కాబట్టి ఎవరు లేరేమో బావా. 7 మొత్తం సీనరీ లొకేషన్స్ ఇవి. క్రేజీ అంటే క్రేజీ అసలు. దగ్గర నుంచి తీస్తే నీకు బాగా అవుతుంది. చిన్నగా కొంచెం కొంచెం మంచిగా ఉంది, భలే ఉంది అసలు కదా అలా ఉంటే. చేతిలో కాఫీ, డ్రైవింగ్ ఇన్ ద మౌంటైన్ ఏరియా. అసలు సీనిక్ అంతా మస్తు ఉంది, మామూలుగా లేదు కానీ ఇది. పక్కన కావ్య. అబ్బా పక్కన కావ్యది ఏముందిలే. చూడు, అమేజింగ్ ఉంది బావ, అసలు అమేజింగ్. నేచర్ లవర్స్ పండుగ చేసుకుంటారు ఇక్కడికి వస్తే. ఫస్ట్ చదువుకోవాలన్నమాట, అలా వీడియో తీస్తున్నాను అనగానే
హెయిర్ సెట్ చేసుకోవాలి ఇలా ఇలా ఇలా. చియర్స్. క్రేజీ ఆర్వీ పెట్టుకొని. ఎక్కడుంది ఆర్వీ వెనక పోయింది. ఓకే ఓకే చూసినావా ట్రక్? చూసిన ట్రక్ లాగా ఉంది. ఏంటి బావా ఈ సిటీ కల్చర్ సిటీ లైఫ్తో కంపేర్ చేస్తే ఇది ఎంత మంచిగా ఉంది అంటే. ఇక్కడ మంచు కొండలలో ఉండిపోతా అంటావా? చూడు ఎంత పీస్ఫుల్గా. పీస్ఫుల్లే కానీ ఇట్లాంటి లొకేషన్లలో ఇక్కడ లేక్ వస్తుంది చూడు లెఫ్ట్లో. ఇక్కడ ఆగుదామా? ఫస్ట్ స్టాప్ ఆగినాము టెన్యా లేక్. అసలు మస్తు బ్యూటిఫుల్ ఉంది అసలు, క్రేజీ. అసలు దారంతా మ్యాప్స్ లేకుండే అసలు స్ట్రైట్గా వచ్చేసినాము. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి, ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మ్యాప్స్. ఏమంటావు బావ? దాదా రెండు ఫొటోస్ దిగి వెళ్ళిపోవచ్చు. అంతే అంటావా? బావా హ్యాండ్సమ్, అసలు క్రేజీ ఉంది బావా. అసలు దారి మొత్తంలో నెట్వర్క్ అస్సలు రావట్లేదు. మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది, బట్ ఆ స్ట్రైట్ రోడే ఉంది మోస్ట్లో. సో నెక్స్ట్ మేము వెళ్ళాల్సింది టన్నల్ వ్యూ అనుకున్నాము. నార్త్ డోమ్, యోస్మిటీ ఫాల్స్, యోస్మిటీ వ్యాలీ అని ఉంది. సో స్ట్రైట్గా వెళ్తూ ఉంటే చూడాలి ఇంకా ఏమొస్తుంది అనేది. ఒక దగ్గర పెట్రోల్ బంక్ వచ్చిందని చెప్పేసి ఆగాము మధ్యలో, బట్ అన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అండ్ క్లోజ్డ్ ఫర్ సీజన్ అని ఉంది. ఆకలి కూడా వేస్తుంది. ఇప్పటి వరకు అయితే స్ట్రైట్ వచ్చాము, ఎక్కడ డివైడింగ్ లేకుండే. సో ఇప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ అన్న దగ్గర యోస్మిటీ వ్యాలీకి వెళ్తున్నాం. దాంతో టైం స్పెండ్ చేస్తే యూ మే ఎక్స్పీరియన్స్ ఇట్స్ మెనీ మూడ్స్ అంట. కంపేర్ ద వ్యూస్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. సో బేసిక్గా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి వ్యూ పాయింట్స్ ఇవి. సో ఇది డోమ్ పాయింట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డోమ్ని డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి చూడడమే అనమాట. సో ఫస్ట్ ఈ పాయింట్ నుంచి చూస్తున్నాం మేము. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్. పద బావా. న్యూయార్క్ ఇక్కడ ఇప్పుడు వెళ్ళేది. ఓకే. ఇక్కడ రైట్లో ఏముండదు, సేమ్ అదే ఉంది ఇక్కడ కూడా. అదే యోస్మిటీ ఫాల్సా? అంత పై నుంచి పడుతుంది. ఫైనలీ యోస్మిటీ లాడ్జ్ దగ్గర ఒక చిన్న కాజీ రెస్టారెంట్ దొరికింది. సో వెళ్ళి కొంచెం ఏమైనా తినాలి, ఫుల్ ఆకలిస్తుంది అసలు ఇద్దరికి. ఇక్కడ ఎక్కడ ఫుడ్ లేదు అసలు. ఫైనలీ యోస్మిటీలో కూడా స్టార్ బక్స్లోనే తింటున్నాము. బయట వేరే ఆప్షన్స్ ఉండే కానీ అవి ఫర్ నౌ క్లోజ్డ్ అంట, 11కే ఓపెన్ అంట. రెస్టారెంట్ అయితే కాజీ ఉంది మంచిగా. కాఫీ కప్ క్యూట్గా ఉంది.
యోస్మిటే వాటర్ ఫాల్స్, అక్కడ పైన చిన్నగా ఫాల్ కనిపిస్తుందా, అక్కడ నుంచి చిన్న ఫ్లో ఉంది వాటర్ది ఇలా కింది వరకు. మిర్రర్ లేక్ అవి ఉంటాయి, అవి చూడాలి అసలు. వాట్స్ అప్ బావా, హౌస్ ద జోష్? జోష్ ఇస్ హై. బేసిక్గా యోస్మిటే ఫాల్సే, కింద నుంచి పైనుంచి చూడడమే అవుతుంది. సో ఇందాక మీరు వీడియోలో చూసింది లాంగ్ వ్యూ, ఇప్పుడు దగ్గర నుంచి ఫాల్స్ చూడొచ్చు. We are heading to lower falls. యా, బేసిక్గా లోవర్ ఫాల్స్కి వెళ్తున్నాం. దగ్గర నుంచి చూడొచ్చు అనుకుంటా. యా, లెట్స్ గో అండ్ సీ. ఇందాక వీడియోలో మీకు 2 ఫాల్స్ కనిపించాయి కదా, అందులో కింద ఫాల్ వచ్చేసి లోవర్ ఫాల్. సో ఈ వ్యూ వచ్చేసి లోవర్ ఫాల్దే. ఇక్కడికి 1.5 మైల్స్, 1.5 కాదులే కానీ 15 మినిట్స్ ట్రయల్ ఉంది. వాక్ చేస్తూ వస్తే లోపలికి ఈ వ్యూ కనిపిస్తుంది. ఓ మై గాడ్, వీళ్ళు పైకి ట్రెక్ చేస్తున్నట్టున్నారు. ఎంత పైకి వెళ్ళిపోయినారు అసలు, ఎట్లా వెళ్ళినారు బాబా? అన్ని వాటరే ఉన్నాయి కదా, క్రేజీ. వాళ్ళు ఎంత పైన ఉన్నారో జూమ్ అవుట్ చేస్తుంటే స్లోగా అర్థమవుతుంది చూడు. యా, ఓ మై గాడ్, ఎంత పైకి వెళ్ళిపోయినారు. ఇంకా పైకి వెళ్తారా ఏంటి వాళ్ళు? సో అక్కడ ఉన్నారు వాళ్ళు. క్రేజీ. ఇంకా పైకి వెళ్తానంటావా? వెళ్తారు, అక్కడ ఉంది కదా వాళ్ళు. అమ్మో, ఐ వుడ్ నెవర్ డూ దాట్. చెప్పు ముచ్చట్లు చెప్పు బావ గారు. నెక్స్ట్ ఎటు వెళ్దాం? నెక్స్ట్ గ్లేషియర్ టనల్ వెళ్ళిపోదాం. టనల్ వెళ్ళి గ్లేషియర్ వెళ్దాము, తర్వాత మర్బీస్ దగ్గర వెళ్దాం. ఈ 3 వెళ్ళాలి పక్క, ఓకేనా? ఇప్పుడు అని బావైందో అంటున్నావు. టనల్ వ్యూ అన్నానా? నేనే అన్నా టనల్ వ్యూ అని. బావ రియాక్షన్ ఏంటంటే యోస్మిటీ చూసిన తర్వాత, ఎటు పోయినా అటు నుంచి ఈ కొండ చూడాలి, ఈ కొండనే మళ్ళీ అటు నుంచి చూడాలి, ఆ కొండనే ఇటు నుంచి చూడాలి అంట. మళ్ళీ ఎగ్జైట్ అవుతున్నాడు లొకేషన్స్ చూసిన తర్వాత. ఏమో ఇప్పుడైతే టన్నల్ వ్యూకి వచ్చినాం. సో టన్నల్ వ్యూ అంటే ఏంటంటే, అక్కడ టన్నల్ కనబడుతుందా బాగా? కనబడట్లేదు. అక్కడ టన్నల్ ఉంది కదా, ఆరెంజ్ కలర్, అది టన్నల్. దాని పక్కన ఇది వ్యూ. చూపిస్తాను ఇప్పుడు. దానికి అందుకే వచ్చింది టనల్ వ్యూ, తెలుసా నీకు? నువ్వే చెప్పినావు కదా బావ. ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అది నీకు, నేను నమ్మాలి కదా బావ. పతియే ప్రత్యక్ష దైవం కదా బావా. వెళ్ళా టన్నల్ నుంచి వస్తావా మళ్ళీ? ఇప్పుడు వస్తే బాగుండేది, వెళ్ళు మరి వీడియో తీసుకోవడానికి. 1 మంత్ అయితే స్నో ఉండి వ్యూ ఇట్లుంటుంది. ఇక్కడ ఉన్న వ్యూ నాకు జూమ్ చేయి. ఇంకా దీన్ని డోమ్ అంటారు అనమాట. దిస్ ఈస్ ద టనల్. టనల్లో నుంచి బయటికి రాగానే వచ్చే ఈ అమేజింగ్ వ్యూని ఇట్స్ కాల్డ్ టనల్ వ్యూ. బాగా చెప్పావు బావా, వెరీ గుడ్. అలా ఓవర్ యాక్షన్ చేస్తూ కనబడే వాళ్ళు వీళ్ళు అనమాట. క్యూట్ గర్ల్ అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. నార్మల్ సినిమాటికా? నార్మల్. చాలా. సో బేసిక్గా మేము నెక్స్ట్ పాయింట్ వెళ్తుంది, గ్లేషియర్ పాయింట్ క్లోజ్ ఉంది. సో మిర్రర్ లేక్కి వెళ్తున్నాము. సో మిర్రర్ లేక్కి వెళ్ళేటప్పుడు ఇలా షటిల్ ఉంటుంది. మాకు అక్కడ ముందు కార్ పార్కింగ్ దగ్గర ఉంటుందని తెలీదు. హాఫ్ వే నడిచినాక షటిల్ ఉంటుందని తెలిస్తే ఆ షటిల్ ఎక్కి ఇక్కడ దిగాము. ఇక్కడ దిగిన తర్వాత 2 మైల్స్ వాక్ చేయాలన్నమాట ట్రయల్. సో చూద్దాం మిర్రర్ లేక్ ఎట్లా ఉంటుందో.
ఇంకా గ్లేషియర్ పాయింట్ అయితే క్లోజ్ ఉంది. సో యా, లెట్స్ గో అండ్ సీ ద మిర్రర్ లేక్. అసలు పార్కింగ్ అయితే వర్స్ట్ ఉంది. లిటరలీ హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు పార్కింగ్ దొరకడానికి. సో యా, అక్కడ నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్ దూరం ఉన్నట్టుంది ఇది. షటిల్లో వచ్చి ఇక్కడ నుంచి ఇంకో 2 miles వాక్ చేస్తున్నాం. సో యా, అంత వర్త్ ఇట్ ఉంటుందా చూద్దాం. ఆ అమ్మాయి కరెక్ట్గా చెప్పింది కదా, నువ్వు బస్ తీసుకోవచ్చు అక్కడ వరకు, అక్కడ నుంచి 2 miles ఉంటుంది. యా ఫస్ట్ చెప్పినోడు కరెక్ట్ చెప్పలేవాడు. యా, లేకపోతే బస్ గురించి తెలియకపోతే మనం వాక్ చేసేటోళ్ళం మొత్తం. యా, అంటే అక్కడ ఉంది, మనం చదవాలి ఓపిక. అమ్మా, ఎట్లుంది ట్రయల్? బాగుంది. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్, బట్ యా ఇట్స్ ఓకే. 2 miles కాబట్టి విచ్ ఇస్ ఫైన్. బట్ ఫుడ్ ఎక్కువ అప్పుడే ఫుడ్ ఎక్కువ తినలేదు గాయస్, అందుకే టైర్డ్ ఏం కాలేదు. ఐఎమ్ ఫైన్, బట్ పైకి ఉంది ఇది నడవడం. వీడియో ఆన్ చేయగానే ఎనర్జీ వచ్చిందా? అమ్మా, లెట్స్ గో. ఆల్మోస్ట్ దేర్. యా, ఏముందిరా దీనికన్నా పొద్దున పోయే పోయే లేకే పోయే ఎక్కడికో పోయిందే. ఇట్స్ గాన్ ద లేక్ ఈస్ గాన్. మిర్రర్ లేక్ అంట గాయస్. లిటిల్ లేక్ లోపలనే నిల్చున్నా నేను. లేక్ అంతా డ్రై అయిపోయింది, మిర్రర్ లేదు, ఏం లేదు. బేసిక్గా ఆ పైన కనిపిస్తున్న ఆ పైన కనిపిస్తున్న వ్యూ, మౌంటైన్ వ్యూ మొత్తం ఇక్కడ ఇదంతా ప్లేస్లో లేక్ ఉండేదన్నమాట. ఆ లేక్లో ఆ మౌంటైన్ వ్యూ రిఫ్లెక్షన్ పడితే దట్స్ ద మిర్రర్ లేక్ వ్యూ. దీనికోసం మేము కార్ పార్కింగ్కి 30 minutes, మళ్ళీ 20 minutes వాక్ చేసి, అక్కడ షటిల్ కోసం వెయిట్ చేసి, షటిల్ నుంచి 20 minutes వచ్చి, మళ్ళీ షటిల్ ఆగిన తర్వాత అక్కడి నుంచి 30 minutes వాక్ చేసి, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. టోటలీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే ఈ వ్యూ మేము పైనుంచే అక్కడ చూసేసాము ఆల్రెడీ. సో యా, సో టోటలీ డిసప్పాయింటెడ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బావా. ఇదే కొండ గైస్, అన్ని దిక్కుల నుంచి ఇదే కొండ. వాటర్ డ్రైడ్. పదా ఇంకా అసలు ఇంకో ఊరు వెళ్ళాలి. అదేనా ఏమైనా ఉంటుందా? ఏది? మరిపోజా గ్రూవా? ఫోటో కావాలేడా? మరిపోజా గ్రూవా? అయ్యో పాపం, మనం వచ్చిన అతను తీసుకోవట్లేదేమో. మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత తీసుకొస్తావు బావి చూడడానికి? నువ్వు ఎంత స్ట్రాంగ్గా రాస్తే దాన్ని బట్టి ఉంటుంది. స్ట్రాంగ్గా రాయాలంటే ఇంకో రాక్ కావాలి. కనబడుతుంది అసలు? కనబడుతుంది. లవ్ యూ బావా. ముందుకెళ్ళి మాత్రం ఒక చిన్న లేక్ ఉంది. బట్ యా, I would say it's not totally worth it. Black beans. Go up only on one of them. ఈ ఊరికి వచ్చి కూడా చిపోట్లే తింటున్నాం. బికాజ్ వేరే రెస్టారెంట్స్ పైన నమ్మకం లేదు అస్సలు. నేను 9 ఎక్స్పీరియన్స్కి అస్సలు వేరే ఫుడ్ తినాలని కూడా లేదు. సో యా, ఎండెడ్ అప్ గెటింగ్ చిపోట్లే బౌల్స్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ నైట్. హోటల్కి రీచ్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ ఆర్ స్టే.
రేపు వచ్చేసి రేపు ఎక్కడికి వెళ్తున్నాం బావా? 17 మైల్ డ్రైవ్ బిగ్ సర్. యా, రేపు 17 మైల్ డ్రైవ్ అండ్ బిగ్ సర్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1 అవర్ ఉంది. హోప్ఫుల్లీ సన్ రైజ్ చూద్దాం అనుకుంటున్నాము, బట్ లేస్తామో లేదో తెలియదు ఇప్పటికైతే. సో లెట్స్ సీ టుమారో. బాయ్. ఎందుకు నవ్వు బావా?